రాజమహేంద్రవరం నాన్ స్టాప్ బస్ అంటే అది కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఎంత పచ్చగా ఉండే పొలాలు లేడా, ఇసుక మాత్రం హైలైట్. రాజమహేంద్రవరం బస్ స్టేషన్ అయితే ఈ విధంగా ఉంది. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అయితే ప్రెసెంట్ అమలాపురంలో అయితే ఉన్నాము. మధ్యాహ్నం 3:30 అయితే వస్తాం టైము నుంచి. అమలాపురం నుంచి రాజమండ్రికి అయితే బయలుదేరుతున్నాము. మార్నింగ్ రాజమండ్రికి బయలుదేరదాం అనుకున్నా, కానీ నాకు ఇక్కడ నుంచి అయితే కదలబుద్ధి కాల. మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, లోపల రూమ్ సర్వీస్ ఉంది, బాగా ఉంది రూము. ఇంకెందుకులే మనకి ఎట్లాగా 24 hours ఇది. 24 hours అంటే మనం సాయంత్రం దాకా ఉంది. అందుకని ఎడిటింగ్ చేస్తా కూర్చో ఉన్నాము, ఎడిటింగ్ అన్నా కంప్లీట్ అవుతుందని. ఇది అమలాపురం బస్ స్టేషన్. అమలాపురం రాజమహేంద్రవరం నాన్ స్టాప్ బస్ అంటే రాజమండ్రి ఎక్కేద్దాం. ఇదనమాట మన బస్సు. అది పల్లెవాళ్ళకి రేట్ తక్కువ కొంచెం. ఇది డైరెక్ట్ నాన్ స్టాప్ కదా. అమలాపురం నుంచి రాజమండ్రి డైరెక్ట్ బస్సు నాన్ స్టాప్. 90 రూపాయల టికెట్. మనం వచ్చే లోపల ఖాళీగా ఉన్నింది, అందుకని మంచి విండో సీట్ ఒకటి తీసుకున్నాం. ఇప్పుడే ఎక్కుతా ఉన్నారు. మనమైతే అమలాపురం నుంచి అయితే బయలుదేరుతాను. ఈ చుట్టుపక్కల చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. అంటే అన్నీ అయితే కవర్ చేయలేము మనము, ఎందుకంటే నేను బయలుదేరే ముందే అందుకే అడిగింది, ముందుగా ఏమైనా ప్లేసెస్ ఉంటే చెప్పండి అని. ఎందుకంటే నేను బడ్జెట్ ప్రకారం నా టూర్ అనేది ప్లాన్ చేసుకుంటా. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారము నేను ఎక్కడెక్కడికి తిరగాల, ఎక్కడెక్కడ ఉండాలనేది, ఎన్ని డేస్ అనేది నేను ప్లాన్ చేసుకుంటా. ఇప్పుడు ఏమవుతుందంటే నేను క్రాస్ చేసి వస్తున్నా కదా కొన్ని ప్లేస్. ఆ ప్లేస్లోనే అవి ఉన్నాయి, ఇవి చూపించండి, అవి చూపించండి అని అయితే మనకి కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు. నా టైట్ ప్లాన్లో అవి ఇప్పుడు కొన్ని ప్లేస్ మిస్ చేస్తా ఉంటే కొన్ని మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటాయి. 1-2 పర్లేదు, కానీ ఇప్పుడు కంప్లీట్గా వేరే మీరు చెప్పే ప్రాంతాల్లో ఇంకా ఆ రూట్ తీసుకోవాలంటే నేను మొత్తం రూట్ మ్యాప్ని అయితే కంప్లీట్గా చేంజ్ చేయాల్సి వస్తుంది. అది కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఎందుకంటే మనకి నా దగ్గర ఉన్న బడ్జెట్కి నేను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతాను. ప్లాన్ అనేది ఆ ప్లాన్ ప్రకారం ట్రావెల్ చేస్తూ ఉంటాను అనమాట. మధ్యలో ఏంటంటే మనకి కామెంట్స్ అయితే వస్తాను, అది చూపించలేదన్నా, అక్కడ పోయి ఇది చూపించలేదన్నా, మిస్ అయిపోయినావన్నా అని. నెక్స్ట్ టైం అట్లా ఏమన్నా ఉంటే ముందుగా చెప్తే నేను టూర్ ప్లాన్ చేసుకునే ముందుగా చెప్తే నేను అవి దాన్ని కూడా ఇంక్లూడ్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటా. ఇంకో విషయం ఏంటంటే, ఇందాక నేను ఇక్కడ అమలాపురంలో భోజనం చేస్తా ఉన్నా. భోజనం చేసేటప్పుడు మామూలుగా భోజనం అయిపోయి బిల్లు కట్టేదానికి కౌంటర్ దగ్గర పోయినా. ఆయనకేడితే మామూలుగా సర్వ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, ఆయన కూడా వస్తా ఉన్నాడు. ఆయనకేడితే కౌంటర్ దగ్గరకు డబ్బులు తీసుకోవాలి. సరే ఫోన్ పే చేద్దాం స్కానర్ అడిగిన. ఆయన సర్వర్ ఉండి అన్న ఫోన్ పేనా అన్నాడు. అంటే ఆయన మాట, అంటే ఆయన కళ్ళలో నాకు ఏం అర్థమైందంటే, అతను ఏదో నేను కానీ క్యాష్ కానీ ఇచ్చుంటే 5-10 వస్తుంది కదా చేంజ్, అదేమైనా ఇస్తాడేమోనని ఎక్స్పెక్ట్ చేసినాడు. కానీ మనం ఫోన్ పే అనే టైంకి ఆయన ఇంకా వెళ్ళిపోయినాడు అనమాట, ఏం మాట్లాడుకోకుండా. అంటే నాకు ఒకటి అర్థమైంది, ఇప్పుడు మనం మామూలుగా కాయిన్స్ కి 2 sides ఉంటాయంట కదా. ఇప్పుడు మనకి ఫోన్ పే అనేది చాలా కన్వీనియంట్ అని అంటా ఉంటారు మామూలుగా. ఇంతకు ముందు ఏంటంటే ఇట్లా క్యాష్ పేమెంట్ చేసేటప్పుడు మనకి ఎంతో కొంత చిల్లర వచ్చినప్పుడు ఆ చిల్లర అనేది ₹1-5 వాళ్ళు తీసుకొని వాళ్ళు కొంచెం సర్వైవ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ ఫోన్ పే అనేది దాన్ని అయితే మొత్తం అంతా డెస్ట్రాయ్ చేసేసింది, ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది. ఇంతకుముందు నేను కూడా ఇచ్చేవాడిని అట్లాగా, కానీ ఇప్పుడైతే మనకి ఫోన్ పే అవకాశం లేదు. ఈవెన్ పైసలతో సహా పేమెంట్ అయిపోతుంది కాబట్టి అదనేది అవకాశం లేకుండా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఏడ చూడండి, దాని నుంచి ఎంత పచ్చగా ఉండే పొలాలు, ఏడ చల్లంగా ఉంది వాతావరణం మాత్రం. ప్రజెంట్ మనం ఇక్కడైతే పోతా ఉన్నాం, ఈ కోనసీమ ప్రాంతంలో. ఇది రావులపాలెం సెంటర్. ఈ రావులపాలెం దగ్గర నుంచి ఇప్పుడైతే మనం గోదావరి నదిని అయితే దాటుతాము. బాగుంది ఊరి, కొంచెం పెద్దగానే ఉంది. సో ఇదిగోండి మనకి గోదావరి నది ఈ విధంగా ఉంది. మామూలుగా రాజమండ్రిలో ధవళేశ్వరం దగ్గర పాయలుగా విడిపోతలా, ఇది వచ్చి పెద్దదనమాట, పెద్ద బ్రాంచ్ ఇది. ఏమైనా ఉంది అసలు, ఇది ఇసుక మాత్రం హైలైట్. ఇదిగోండి ఇప్పుడైతే మనము రాజమండ్రిలో దిగినాం. 5:30కి దాదాపు 2 hours పట్టింది ఇదిగో అని వచ్చేటానికి. అంటే రాజమండ్రిలోకి 1 గంట లోపల వచ్చింది, కానీ ఆడ నుంచి చేయడానికి ఇంకొక గంట పట్టింది. ఈ విధంగా ఉంది. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటంటే, ఎక్కడో దగ్గర స్టే అనేది ఎత్తుక్కోవాలా. దానికన్నా ముందు ఒక కాఫీ అయితే తాగదాం. ఈ విధంగా అయితే ఉంది రాజమండ్రి బస్ స్టేషన్. ఇది రాజమహేంద్రవరం బస్ స్టేషన్ అయితే ఈ విధంగా ఉంది. స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ రాజమహేంద్రవరం. అది బస్ స్టాండ్ ఆపోజిట్. ఈడ ఒక చెన్నై షాపింగ్ మాల్ అయితే ఒకటి ఉంది. దానికి ఎదురుగా ఈడ ఒక
టీ షాప్ ఒకటి ఉంది. కాఫీ ఉందన్న గారు? మనకైతే కాఫీ దొరకలే కానీ టీ ఉందంట, టీ తాగదాం. ఏడన్నా దగ్గరలో బస్ స్టాండ్కి దగ్గరలో ఎక్కడో దగ్గర లాడ్జో డార్మెంటరీ ఎత్తుక్కొని ఏడే ఉండాలా. ఎందుకంటే మనము బస్సులకి ఎక్కిపోయేదానికి ఇక్కడ నుంచి చుట్టుపక్కల బస్ స్టాండ్ దగ్గర ఉంటే కన్వీనియంట్ అనమాట. ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వచ్చి బస్సులో ఎక్కి, కొంచెం దూరంగా పోతే కొంచెం కష్టం అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే. రాజమండ్రి టీ. ఇక్కడ డార్మెంటరీలు యాడ్ ఉంటాయి, తక్కువలో యాడ్ దొరుకుతాయి. సాయిలక్ష్మి లాడ్జ్. సో ఇది సింగిల్ రూము, బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉంది. ఇది వచ్చి మనకి 600 అంట కరెక్ట్గా. అంతే, బెడ్ ఉంది, అంత ఉంది రూమ్, ఒక ఫ్యాన్ ఉంది. సో ఇందాక పోయింది మనం 600 రూపాయలు సింగిల్ రూమ్ది. ఇంకా వేరే దగ్గర చూద్దాం, ఒకటి ఉంది మనకి ఇక్కడ బస్ స్టాండ్ ఎదురుగా సామ్రాట్ లాడ్జ్ అని ఒకటైతే ఉంది. ఇది మళ్ళీ కిందకు పోయినప్పుడు బయట నుంచి చూపిస్తా ఎక్కడైనా లొకేషను. ఏడైతే మనకి సింగిల్ రూమ్ ఒక 500 రూపాయలకి అయితే దొరికింది. సో ఈ విధంగా ఉంది లోపల. అంటే కరెక్ట్గా ఒక బెడ్ అంత ఉంది, ఇంకో బెడ్ అంతా ఖాళీ ఉంది. ఇదనమాట. ఇది రోజుకి ఒక 500 అయితే పడింది. మన దగ్గర ఏంటంటే 600 కట్టించుకున్నాడు. పోయేటప్పుడు ఒక 100 రూపాయలు ఇస్తాను పోయేటప్పుడు అనేది చెప్పినాడు. పర్లే, బాగానే ఉంది. నైట్కి దోమలు ఉంటాయా అంటే ఉంటాయి, మీరు ఫ్యాన్ వేసుకోండి, ఏమి ఉండవు, ఫ్యాన్ ఆగిపోతే మాత్రం ఉంటాయి అన్నాడు. మరి కరెంట్ పోతే ఎట్లాగంటే జనరేటర్ ఉందిలేండి అన్నాడు. మీకు మరీ ఎంత ఎక్కువ అనిపిస్తే కిందకు వచ్చినాడంటే ఒక కాయలు అయితే ఇస్తానని అయితే చెప్పినాడు. అది పరిస్థితి. ఇందాక ఒక దగ్గరికి వేరే దగ్గరకు కూడా పోయినా, అక్కడికి పోతే వాళ్ళు 350 రూపాయలు చెప్పినాడు. కానీ సేమ్ ఇంతే సైజ్ ఉంది, కొంచెము ఓల్డ్ అనమాట రూము. దీనికి ఆ బాత్రూమ్ అటాచ్ లేదు, వేరే దగ్గరకు పోవాలన్నమాట. అది వచ్చి 350 రూపాయలు. సరే 300కి ఇస్తే తీసుకుందాం అనుకున్న దాన్ని, ఆయన అసలు తగ్గిను అన్నాడు. సరే ఇంక దానికన్నా ఇదే మేలు కదా 500కి అని అయితే నేను ఇదే తీసుకున్నది. కాక మనకి బస్ స్టాండ్ దగ్గర ఉంది. ఇందాక మనం 350 రూపాయలు ఏంటంటే కొంచెము లాంగ్ పోవాలన్నమాట. బాత్రూమ్ కూడా పర్లే. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మనమైతే తినేదానికైతే పోదాం బయటికి. సో ఇదిగోండి, మనకి వెనకాల ఉంది కదా సామ్రాట్ లాడ్జ్ అని, దీంట్లో అయితే ఉన్నాం ప్రజెంట్. ఇదేంటంటే మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది, పైన ఉంటుంది. మనకి ఆ బిల్డింగ్ కనిపిస్తుంది, ఆ లైటింగ్ వేస్తుంది, అది చెన్నై షాపింగ్ మాల్. దాని వెనకాల మనకి బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఆడ నుంచి కరెక్ట్గా ఇట్లా వస్తే మనకి ఇక్కడ ఉంటుంది అనమాట ఇది లాడ్జ్. చూడండి, మన వెనకాల పొనుకోనలా హ్యాపీ లైఫ్. మనమైతే ఒక ప్లేట్ ఇడ్లీను ఒక ఊతప్పం అయితే చెప్పినాము. 110 రూపాయలు అయితే అయింది. ఈ 2 ఇడ్లీ సాంబారు. ఇది వచ్చి అనపకాయ పచ్చడి అంట, ఇది మామూలు కొబ్బరి చట్నీ, ఇది వచ్చి అల్లం పచ్చడి, కారం. ఇదే మనం ప్లేట్ ఇడ్లీ. ఇది తింటామంటే ఊతప్పం అయితే వేసిస్తామని చెప్పినారు. సేమ్ ఊతప్పానికి కూడా అల్లం చట్నీ, మామూలు చట్నీ, ఇది ఒక చట్నీ, సాంబార్, ఇది ఆలూ కర్రీ. దీంట్లో ఒక అల్లం చట్నీ బాగుంది. ఇదేంది? ఇది పూరీ కర్రీ. ఓకే, ఇది పూరీ కర్రీ. ఈ పూరీ కర్రీ మామూలుగా ఎవరు అనుకుంటారు, నా కోసం ఇష్టం సపరేట్గా. మనం తినింది హోటల్ వచ్చి హోటల్ శ్రీరత్న. ఏడైతే టిఫిన్ చేసినామో పర్లే, బాగానే ఉంది. కానీ ఊతప్పం నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అంటే ఈరోజు అయితే మనం అమలాపురం నుంచి రాజమండ్రికి అయితే వచ్చినాము. రేపు ఏంటంటే మనం ఇక్కడ నుంచి కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి చుట్టుపక్కల. ఆ ప్లేస్ అయితే కవర్ చేసుకొని ఒక రోజు అయితే రాజమండ్రి మాత్రం కవర్ చేద్దాము. సో ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బాయ్.